షీ ఈ జమానాల మనిషి బతుకే బేకారైందోల్లా లేకుంటేంది ఇంత సాయం చేయమంటే నాకేం లాభం అనుకునేటోలే ఎక్కువ పక్క పొంటి పానం గిలగిలా కొట్టుకుంటున్నా పట్టించుకునేటోడు మాత్రం ఉండడు. కానీ నేను మీకు ఇప్పుడు ఒక మనిషిని చూపిస్తా, గీన మాత్రం గసంటోడు అస్సలు కాదు, మనసున్న మహారాజు. మనం రోజుకి ఎంతమందిని చూడమే, పై ఆఫీసర్లు ఏమన్నా పని చెప్తే అట్లనే సార్ ఇగో అయిపోయి అంటుంటారు. వెనుక సిరి పని చెప్పినోనే ఏగేసి తన్నుడు చేస్తుంటారు. ఇవాళ రేపు కొలువులు ఉన్నప్పుడు పని చేయరాలి ఇంకా అంటేనే చేత కాదు ఒకలొక్కలకు. కిందికి మీదికి ముచ్చట్లు చెప్పి తప్పించుకుంటారు. గస్వంటిది గీనని చూడుండ్రి. ఈయన పేరు పట్నాయకు, రిటైర్ ఉద్యోగి. ఇంట్లో కూర్చుంటే ఏం పొద్దు పోతలేదని జీతం ఇయ్యరని తెలిసినా కూడా గిట్ల ఎర్ర టెండాల రోడ్డు మీద నిలబడి వశిపోరని లెక్క ఎట్లా పని చేస్తుండో చూడుండ్రిలా. మరిగా ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఏందో ఆయననే అడుగుదాం. ఓ పెద్ద మనిషి, ఎండలేందే నీకు బాధ? ఖాళీగా ఉండలేకుండా ఏదైనా ఒక మంచి పని చేద్దాం, నలుగురికి ఉపయోగపడే పని చేద్దాం అని చెప్పేసి. మరి ఏమన్నారు, ఇట్లా నువ్వు పని చేస్తా అంటే ఒప్పుకున్నారా? ఇక్కడ నేను ఉంటానని చెప్పేసి ఎస్పీ గారికి డిఎస్పీ గారితో నేను చెప్పాను. వాళ్ళు కూడా అంగీకరించారు. ఈ వయసులో చేస్తున్నందుకు వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడ్డారు. మరి నీ సోపతి గారు ఏమంటున్నారు నువ్వు ఇట్లా పని చేస్తుంటే? ట్రాఫిక్ సిఐ గారు కూడా మాట్లాడి కూడా వాళ్ళు కూడా ఇష్టపడ్డారు. ఆ ట్రాఫిక్ సిఐ గారు నాకు ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చారు. ఐడి కార్డు అయితే బందోబస్తుకి ఇచ్చిండ్రు కానీ జీతం ఏమని ఇస్తామన్నారా? మరి ఎస్పీ గారు డిఎస్పీ గారు శాలరీ గురించి కూడా మాట్లాడినా. నేను శాలరీ గురించి చేయటం లేదు, సోషల్ వర్క్గా 10 మందికి ఉపయోగపడేలా చేద్దాము అని చెప్పేసి నేను 11 నెలలుగా చేస్తాను. కొన్ని నెలలు చేస్తే సంవత్సరం పూర్తవుద్ది కూడా. ఇన్నారులా పైసల కోసం కాదు, నలుగురికి సాయం చేయాలని చేస్తున్నాడట. ఈ అడ్డమైన ఎండలు చేయబట్టి నడీడులు ఉన్నోళ్ళకే బయట అడుగు పెడదామంటే ఒంట్లో సల్పడం పుడుతున్నది. అటువంటిది ఈ వయసులో కూడా నువ్వు పని చేస్తున్నావంటే నువ్వు చాలా గ్రేటే పెద్ద మనిషి. ఇండ్లల్లో ఉండబుద్ధి కానోళ్ళకి ఇట్లా పనికొచ్చే పనులు ముందలేసుకోర్రి, 10 మంది యాద చేసుకుంటారు.